తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాల మీద హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాదాస్పదమైన గ్రూప్ 1 పరీక్ష అంశంపై తీర్పునిచ్చింది. మార్చి 10వ తేదీన ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితాను హైకోర్టు రద్దు చేసింది. సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను గుర్తు చేసింది న్యాయస్థానం. ఆ మార్గదర్శకాల ప్రకారం పునఃమూల్యాంకనం జరపాలని ఆదేశాలిచ్చింది. లేని పక్షంలో మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది. గ్రూప్ 1 పరీక్ష వివాదాస్పదమైన విషయం తెలిసిందే. గ్రూప్ 1 మూల్యాంకనం అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పరీక్షలు రద్దు చేయాలని కొందరు, ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయకూడదు అంటూ మరికొందరు హైకోర్టులను వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పరీక్షల సమయంలో జెల్ పెన్నులు, కోటి మహిళా కళాశాల నుండి ఎక్కువ అభ్యర్థుల ఎంపిక, తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువ ఎంపిక, కేవలం 2 పరీక్షా కేంద్రాల నుండి అత్యధిక స్కోర్ సాధించిన వారి సంఖ్య పెరగటం వంటి ప్రధాన సమస్యలు ఉన్నాయని పలువురు హైకోర్టుకు వెళ్లారు. ఇంకోవైపు హైకోర్టు తీర్పుతో గ్రూప్ 1కు ఎంపికైన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. నియామకాల కోసం వెయిటింగ్ చేస్తున్న వారి గుండెల్లో పిడుగుపడ్డట్టయింది. తాజాగా హైకోర్టు తీర్పుతో గ్రూప్ 1 నియామకాల కథ మొదటికొచ్చింది. హైకోర్టులో కేసు విచారణ కారణంగా టీజీపీఎస్పీ నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇప్పుడు రివాల్యూషన్ కు హైకోర్టు ఆదేశించింది. అవకతవకలు లేకుండా రివాల్యూషన్ జరిపించాలని తెలిపింది. ఆ తర్వాతే వాటి ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని, అది సాధ్యం కాకపోతే మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెప్పింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేసే యోచనలో టీజీపీఎస్పీ ఉన్నట్లుగా తెలుస్తోంది.